క్రమశిక్షణకు మారు పేరని చెప్పుకునే బీజేపీలో ధిక్కార స్వరం పేరే రాజా సింగ్. గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీ నుంచి సస్పెండ్ అయిన రాజా సింగ్ మళ్లీ రగిలిపోయారు. హైదరాబాద్ లోక్సభ సీట్ ఆశించి భంగపడ్డ ఈ గోషామాయల ఎమ్మెల్యే తన అసంతృప్తిని, అసహనాన్ని వెళ్లగక్కారు. హైదరాబాద్ సీట్ నుంచి పోటీ చేయించడానికి మగాడే దొరకలేదా అంటూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఈ సీట్ను మాధవీలతకు బీజేపీ హైకమాండ్ కేటాయించింది. మజ్లిస్ కు కంచుకోట లాంటి హైదరాబాద్ నుంచి మాధవీలతను నిలబెట్టాడని రాజా సింగ్ తట్టుకోలేకపోయారు. పైగా విజయ సంకల్ప యాత్రలకు కూడా రాజా సింగ్ దూరంగా ఉంటున్నారు. విజయ సంకల్ప యాత్రలు అంటే ఏంటని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గోషామహల్ ని బీజేపీ సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ వేటును తొలగించాక గోషామహల్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు రాజా సింగ్. ఆ తర్వాత బీజేపీ ఎల్పీ నేత పదవిని కూడా ఆశించారు. ఆ పదవి కూడా రాజా సింగ్ కి దక్కలేదు. అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేసే రాజా సింగ్ కు పార్టీ హైకమాండ్ కు మధ్య ఇప్పుడు గ్యాప్ బాగా పెరిగినట్లు కనిపిస్తోంది. ఒకవైపు తెలంగాణలో డబుల్ డిజిట్ సాధిస్తామని ధీమాగా ఉన్న కాషాయ సైన్యానికి రాజా సింగ్ పంటి కింద రాయిలా మారారు.